నిజానికి ఈరోజు నేను మాట్లాడే అవకాశం లేదు, కానీ సిద్ధార్థ సారు గురించి చెప్పేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కోణం ఉంటుంది. ఆ ప్రత్యేకమైనటువంటి కోణం ఏమిటంటే మానవతా దృక్పథం. ఎందుకంటే నా నవల్లో జీవన శవంతి అనే నవల్లో రాసుకున్నాను. ఒకరోజు ఆర్ట్స్ కాలేజీలో నేను పీజీ చేస్తున్నప్పుడు నా క్లాస్మేట్, నా కొలీగ్ రెండు కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 16 సంవత్సరాల పాటు మీ ఇద్దరం కలిసి ఉన్నాం. అయితే ఒకరోజు నేను ఆ రైలింగ్ దగ్గర నిలబడ్డాను, అంటే ఇంకా బెల్ కొట్టలేదు. ఒక మృదువైన చెయ్యి నా చెయ్యి పట్టుకుంది. అది ప్రతిరోజు క్లాస్ రూమ్కు నడిపించింది అని. అంటే అందరూ ఉంటారు, అందరూ చూస్తూ వెళ్తారు, కానీ మృదువైనటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో, ఒక మానవతా దృక్పథం ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే చెయ్యి పట్టుకుని, ఒక చీకటి బతుకు చెయ్యి పట్టుకోవడం, మామూలు బతుకు కాదు, ఒక చీకటి బతుకు చెయ్యి పట్టుకోవడానికి ఎంత ధైర్యం కావాలి కదా. ఆ ధైర్యం సిద్ధారెడ్డిలో కనిపిస్తుంది. చాలా సంతోషం, ఎందుకంటే ఎవరు ఉంటారు అంత మానవతా దృక్పథం కలిగిన వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు నుండి ప్రతిరోజు హాస్టల్ వరకు నన్ను పంపించేవాడు. మామూలు కాదు, హాస్టల్ వరకు పంపించేవాడు, అవసరమైతే బస్సు ఎక్కించేవాడు. అయితే ఆ సందర్భంలో మృణాలిని వంటి అందమైన అమ్మాయిలు, ఆ సారే చెప్పుకుంటాడు, మృణాలిని వంటి అందమైన అమ్మాయిలు టీ తాగడానికి రమ్మంటారు. ఇప్పుడు టీ తాగడానికి వెళ్ళాలా, సార్ని బస్ ఎక్కియాలి? ఇది పెద్ద సవాల్. ఇది మానవతా దృక్పథం అంటే ఎక్కడి వరకు బయటపడుతుంది? కనుక ఒకటే మాట చెప్పాడు, నేను సారు బస్ అంటే గోపాల్ రెడ్డిని బస్ ఎక్కించే వరకు నేను నా కొరకు అప్పటి వరకు ఉండండి, అప్పుడు వస్తా. అంటే అంత అద్భుతమైనటువంటి మానవత్వం ఇంకా అంతకు మించినటువంటి మానవత్వం నాకైతే ఎక్కడ కనపడలేదు. నా డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు అందరూ ఒకసారి అంటాడు, ఒక అటెండర్ చెప్పి, అరే ఈ సార్ను పైకి తీసుకెళ్ళరా అంటాడు. కానీ సిద్ధారెడ్డి నాకు కొలిగే కాబట్టి ఆ కొలిగే ఏం చేస్తాడంటే చీఫ్ గెస్ట్ అందరూ అతన్ని వెనకనే నడుస్తారు కదా. అతను ఎందుకంటే ఆ కాలేజీలో మొత్తం అతనిదే ఉంటుంది కనుక. అయితే ఆ చీఫ్ గెస్ట్లు వెంటనే నడిచినా సరే నా చెయ్యి మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే అతను నేను మానసపుత్రుడు అని చెప్పుకుంటాను. ఎందుకు చెప్పుకుంటానంటే నేను మనసులో ఏదైతే అనుకుంటానో, అంటే నాకు చాలా అభ్యుదయవాదం ఉంది, కానీ నేను చీకటి బతుకు నుంచి బయటకు రాలేను. కానీ ఈ చీకటి బతుకు బయటకు రానటువంటి నా మనస్సులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉంటాయో, కోరికలు ఏవైతే ఉంటాయో, ఆ కోరికలు ఎవరో ఒకరు నెరవేర్చాలి కదా. అప్పుడు సిద్ధారెడ్డి దొరుకుతాడు. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, నాకు చాలా ఇష్టమైన ఉద్యమం అది. దాంట్లో తిరగాలని ఉంది, మీటింగ్లో పాల్గొనాలని ఉంది, మాట్లాడాలని ఉంది, కానీ నా వల్ల కాదు. అదే సిద్ధారెడ్డి మాట్లాడుతుంటే, ఓహ్ నాకు సంబంధించిన ఒక బ్రహ్మ నారదుని సృష్టించి త్రిలోక సంచారం చేసినట్టే సిద్ధారెడ్డి నాకు బదులుగా అక్కడ ఉపన్యాసం చేస్తున్నాడు కదా, నేను సంతోషిస్తున్నాను. అప్పటి నుండే నేను మానసపుత్రుడు అని చెప్పుకున్నాను. ఈ మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ నాకు నిర్వాహకులకు ధన్యవాదాలు ఊహించుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఒక్క చిన్న మాట చెప్పాలి. నారాయణ రెడ్డి సార్ ఏమనేవాడంటే, మృణాలిని, పరిమళ, వీళ్ళు కృష్ణకుమార్ అని ముగ్గురు మామూలుగా కూర్చుండేవాడు. వారికి త్రికము అని పేరు పెట్టాడు. త్రికం వచ్చింది అది కదా అనేవాడు. అట్లాగే ఈరోజు అదే త్రికము మళ్ళీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కందుకూరి, నాగేశ్వరం, సిద్ధారెడ్డి. కనుక ఈ ముగ్గురు ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇట్లాగే అందరి ముందు అవకాశం చేసుకునే అవకాశం ఉంటుంది అంటే అప్పుడు నేను కూడా యాడ్ అవుతానేమో తెలియదు. కనుక ఈనాటి సంతోషకరమైనటువంటి మీ ముందు మాట్లాడే అవకాశం నాకు దక్కినందుకు సంతోషిస్తాను.